నువ్వు డాన్సన్ చేసావు అసలు నాకు అది 3-4 days బ్యాక్ ఉంటాను మా సీన్కి చెప్తాను అనమాట డాన్సన్ సేమ్ థింగ్ నేను నిన్నే బెల్లాడుతూ చేశాను నాకు గుర్తుంది ఇలా అనుకుంటూ క్లబ్ లో డాన్స్ చేసుకుంటూ అసిస్టెంట్ నేను నువ్వు చేయరాన్నా నేను చేయనన్నా చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా మరి ఏంటి ఉంటావో తీసేయమంటావు సరే రా అప్పుడు చేశాను సో నిన్నే పెళ్ళాడితే చేసే టైం అవును బట్ అప్పటికి మీరు సింధూరం చేస్తారు అంటున్నారు నాకు నేను నమ్మలేదు అప్పుడు బట్ ఏంటంటే తర్వాత అది సరే అదో కదా వద్దులే ఇక్కడ అదే మాట్లాడుకుందాం మన సినిమాల గురించి ఏం మాట్లాడతాం చూడండి ప్లీజ్ మా సినిమా చాలా బాగుంటుందని ఎన్నిసార్లు చెప్తాం మనకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే నేను యూస్ టు ఇమిటేట్ నేను ఏంటంటే యాక్టర్స్ ఇమిటేట్ చేసాను కాదు అప్పుడు అతను కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది బట్ ఆయన సీరియస్గా ఉన్నాడు నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా జిమ్కి వెళ్తున్నావా వెళ్తున్నాను ఎల్లుండి కాదు కానీ ఒకసారి తర్వాత ఏంటంటే అరే ఏమో కొంచెం పని రెండోసారి అడిగాడంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేశాను రాజమల్లి ఫీలింగ్ ఏంటన్నా డైరెక్టర్ అవుదామని వస్తే అది అంటే అప్పటికి నాగార్జున గారితో సినిమా డైరెక్టర్ అవుదామని వచ్చాను నేను ఎక్కడ టోటల్ రిజెక్టెడ్ కొడతాను చూడు సినిమాలు కొడితే అలా అనమాట తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది మేము ఒక 60 to 70 పీపుల్ ఉండేవాళ్ళం చెన్నైలో సో అర్హత ఉన్నోడికి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్ లైక్ నాకు ఫైన్ అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి మంచి క్యారెక్టర్స్ ఏంటర్ రికమెండేషన్ క్యాండిడేట్లు మొత్తం అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనకి వేరే అది అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్య లేదు 100 కాదు అసలు 200% ఉండేది దిస్ ఈస్ నాట్ నేను ఎందుకు రాలా ఈ రికమెండేషన్ అని కాదు బట్ ఏంటంటే 1-2 సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్ నా ఎంటర్ అవ్వగానే నేను అనేవాడిని కదా సార్ యాక్టర్ నండి ఆర్టిస్ట్గా ట్రై చేస్తాను నేను అనలేదు నా నోటితో ఎప్పుడు అనలా అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలుపు అంటారు నో అది నా కాన్ఫిడెన్స్ అది అంతే కదా ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసరు ఐ డోంట్ నేమ్ నేను ఎంటర్ అవ్వగానే లేచి నిలబడ్డాడు ఆయన అరే అంటే డెఫినెట్గా ప్రెజెన్స్ అది ఉంది అని ఉంది అని మెషిన్ సో అలాంటి 1-2 జరిగినాయి సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి డెఫినెట్గా అలా జరిగింది ఆ తర్వాత ఇది